హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అయితే మినుములు అయితే పొయ్యి మీద వేయించుకొని ఎలా తినాలనేది చూపిస్తానండి. అందుకోసం ముందుగానే మనము ఎన్నైతే మినుములు తీసుకున్నామో వాటికి తగినంత వాటర్ తీసుకొని అందులో స్పూన్తో మనము ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనము స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్ని మినుములే తీసుకున్నా కానీ ఒక చిన్న కప్పు నిండా, అందుకోసమని ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని 1 స్పూన్ మాత్రమే నేను ఉప్పు అయితే వేసానండి. మీరు వీడియోలో గమనించినట్లయితే ఇంకా తర్వాత నేనైతే స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి దాని మీద అయితే పెనం అయితే పెట్టుకుంటున్నాను. ఈ పెనం వేడెక్కడానికి కాస్త టైం పడుతుందండి. ఒకసారి మనం మధ్య మధ్యలో చేయి పెట్టి చెక్ చేసుకుంటుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుంటాం కదా, వెలిగించుకున్న తర్వాత మనం సిమ్లో ఉంచుకోకుండా ఫుల్గా అయితే పెట్టేసేయాలండి మంట. అప్పుడే మనకు పెనం అంతా ఉంటుందండి, మంట తొందరగా కూడా పెనం వేడెక్కడానికి వీలుంటుంది. ఇలా నేను చూసారో మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను. ఆ తర్వాత అయితే నేను ఇలా మినుములు అయితే వేసాను. మినుములు వేసిన తర్వాత ఒక్కసారిగా మనం కదపకూడదు, కొద్దిసేపు అలా ఉంచి స్పూన్ కానీ ఏదైనా ఒక గరిటె కానీ తీసుకొని మనం వాటిని ఇలా కదుపుతూ ఉండాలి. ఇలా పెనం అంతా మనము పరిచేయాలండి. ఇవి మినుములన్నీ ఇలా పెన్నమంతా అన్న తర్వాత మనము కాసేపు ఆగాలి. మనం ఇంతకు ముందుకే ఒక గ్లాసులో అయితే మనము ఉప్పు నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే మనము ఇవి వేడెక్కాక అయితే రెడీగా ఉంచుకొని వేసేయాలి. మీరు చూస్తూ ఉండండి. ఈ వీడియోలో అయితే మినుములను అయితే మనం చాలా రకాలుగా అయితే ఉపయోగిస్తూ ఉంటాం కదా. మా పల్లెటూర్లలో అయితే మినుములు చాలా బాగా అయితే ఉంటాయండి. ఎందుకంటే మనము కల్తీ చేయడానికి వీలుండదండి. అదే మనము సిటీలలో ఎక్కడైనా షాపింగ్ మాల్స్లలో కానీ అదేనండి జనరల్ స్టోర్లలో అట్లా కొంటే కనుక కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మేమైతే అలా కాదండి, డైరెక్ట్గా మేము రైతు నుంచే ఒక్కొక్కసారి చూసి కొనుక్కుంటుంటాము. లేకపోతే మన సొంత పొలాలు ఉంటాయి కదా, వాటిలో మాత్రమే వీటిని పండిస్తూ ఉంటారు కదా, వాటిని మనం తీసుకొని మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం డైరెక్ట్గా వీటిని బాగా చేసుకొని తినొచ్చు. ఇలాగైతే కొంతమంది అయితే మన్ను ఉంటాయనేసి కడిగి ఆరబెట్టిన తర్వాత అయితే వీటిని ఒకసారి ఇలా వేయించుకొని తింటుంటారు. మినుములు అయితే మనం చాలా రకాలుగా ఉపయోగిస్తుంటాం కదా, దోశలలో కానీ ఇడ్లీలకు కానీ. అలాగే మనము వీటిని సెరిలాక్ అట్లాంటివి వాటిల్లో కూడా మినుము కలుపుతారని మాకు తెలుసు. అలాగే మనము మినుము వడలు కూడా వీటితో వేసుకొని తినొచ్చండి. మినుము వడలు చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మినుములతో వడలు చేసుకోవడం చాలా బాగుంటాయి. మనము మినుములు వేగిన తర్వాత చిటపటలాడాలి బాగా. అప్పుడు చిటపటలాడినప్పుడు మాత్రమే మనము ఉప్పు నీళ్ళని అయితే చల్లుకోవాలి. మీరు వీడియోలో గమనించినట్లయితే అక్కడక్కడ మనకు మినుములు అయితే కదిలినట్టుగా అనిపిస్తాయి. ఆ తర్వాత మనం ఉప్పు నీళ్ళు చల్లిన తర్వాత ఇలా గరిటెతో అయితే కలుపుకోవచ్చండి. ఇవి తినడానికి చాలా సూపర్గా ఉంటాయండి. మేమైతే ఎక్కువ పెసరబ్యాళ్ళు ఇట్లాంటివన్నీ ఇలా వేయించుకొని అయితే తింటాము. చాలా బాగుంటాయి, టైంపాస్ కూడా. వీటిని మనము తినొచ్చు. మూంగ్ దాల్ అనేది పెసరబ్యాళ్ళతో చేస్తారండి. మినుములు, పెసలు, కందులు వీటిని అన్నిటిని కలిపి కొన్ని రకాల పదార్థాలన్నిటిని కలిపి అదే అండి వీటిని పప్పు ధాన్యాలు అంటారు. మినుములు అనేవి చాలా బలవర్ధకమైన ఆహారం అండి. మిగతా వాటితో పోలిస్తే మినుములతో సున్నుండలు కూడా చేస్తారు. ఉక్కు లాంటి బడి కావాలంటే చాలామంది అయితే సున్నుండలు చేసుకొని తింటుంటారండి. చాలా బలవర్ధకమైన ఆహారం కూడా ఇది. మినుములు అయితే పొట్టు తీసేసి తింటుంటారు. చాలా మటుకైతే అది విషయము తెలియని వాళ్ళు అలా చేస్తుంటారండి. మనం ఏదైనా కానీ పొట్టుతో సహా తింటేనే చాలా బలం అండి. వాటిని ఒక్కసారిగా మనము పొట్టంతా తీసేస్తే అందులో ఉన్న విటమిన్స్ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఏవైనప్పటికీ మనము పొట్టుతో సహా తింటేనే మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మినుములను నవధాన్యాలలో ఒకటిగా పేర్కొంటారు. వీటికి ఎన్నో తరాల నుండి వీటికి మంచి పేరు అయితే ఉందండి. ఆయుర్వేదంలో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలో ఖనిజ లవణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మినుముల్లో ఫైబర్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను కూడా చాలా వరకు తగ్గిస్తుందండి. వీటిలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం అంటూ కొన్ని ఖనిజ లవణాలతో పాటు విటమిన్స్ కూడా ఉంటాయి. ఎంతైనా మినుములు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఐరన్ మనకు తక్కువ ఉన్నప్పుడు మినుములను ఉపయోగిస్తే చాలా మటుకు ఐరన్ కూడా మనకు సమృద్ధిగా లభిస్తుంది. ఎన్నో విషయాలుగా మనము వీటిని తెలుసుకున్నాం కదా, మినుముల గురించి ఎన్నో విషయాలు. అలాగే మినుములను అయితే నేను ఇక్కడైతే అన్నీ వేయించిన తర్వాత ఒక పళ్ళెంలోకి అయితే తీసుకున్నానండి. ఇంకా తర్వాత నేనైతే బయటకైతే తీసుకొచ్చి వాటిని అయితే ఒక చిన్న పట్ట మీద అయితే వేసి కొద్దిసేపు పళ్ళెంలో ముంచినప్పుడు చాలా వేడిగా ఉంటాయి, వెంటనే తినడానికి అవ్వదు. కాబట్టి
నేను ఒక చిన్న పట్ట మీద అయితే వేసి కొద్దిసేపు అలా ఉంచేసానండి. చాలా వేడివేడిగా కాలుతున్నాయి, చేయి తట్టంటే కాలాయి. చూసారా, ఇంకా నేను ఫైనల్గా అయితే తిన్నాను. సూపర్ టేస్ట్గా ఉన్నాయండి, కరకరలాడుతూ. తింటుంటే ఒకలాంటి స్మెల్ మంచిగా ఉంటుంది. మరి ఉంటానండి, బాయ్ అండి.